ఉం? మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు దేవుడంటే ఒక్కడేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలే రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ఉందప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషిని ఎలా సంపుతావు? ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కూడుంటాయి, అడవిలోన పులులన్నీ కలిసిమెలిసి కూకుంటాయి, మనిషి వయ్యి పుట్టితోటి మనిషితోటి కలువవేరా. గుడులల్లో మసీదుల్లో బొమ్మల్లో సమాధుల్లో దేవుడున్నడనుకుంటావు, దండాలను పెడుతుంటావు, నా దేవుడే గొప్పంటావు, తన్నుకుని సత్తుంటావు. అన్నాని తమ్ముడంటే కొడుకాని తండ్రంటాడు, ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటూ నువ్వొక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటూ ఉందొక్కడే. ముక్కోటి దేవతలను చేతులెత్తి మొక్కెటోడా, రాయి రప్ప చెట్టు పుట్ట దేవుడని నమ్మెటోడా, ఆ జీసస్ అల్లాని నీ దేవుళ్ళో కలుపుకోరా. మనిషి కొరక మతమైతే, మనుగడకతి దారైతే, ఖురాన్ భగవద్గీతే జీవన విధానమైతే, ఈ కత్తుల కోలాటమేల నెత్తురు సంతర్పణేల, మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు దేవుడంటే ఒక్కడేరా. అందరూ 4 లైన్లు చెప్పిన తర్వాత అయిపోయింది అనుకోని అందరూ